ఈ నెల 4వ తేదీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బుద్ధ భవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న అసెంబ్లీలో బీజేపీ తరఫున అనుమతులు వివరించారనే అంశంపై చర్చకు తీసుకువస్తారని వెల్లడించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని తెలిపారు. సెప్టెంబర్ 9th రోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక 5 కంపెనీలు టోటల్గా చెరువులని కబ్జా చేస్తూ అవి అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు అనేది మీకు పీపీటీ ప్రజెంటేషన్ చేస్తూ మీకు కూడా పంపడం జరిగింది. సేత్వారు, విలేజ్ మ్యాపు, ఇరిగేషన్ మ్యాపు, భువనిస్రో, గూగుల్ ఎర్త్, హెచ్ఎండిఏ, మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా కలిపి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేసి ఆ రోజు మొత్తం పాత్రికేయుల సమక్షంలో చెప్పడం జరిగింది. కరెక్ట్గా 2 మాసాల తర్వాత ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది అని ఎదురు చూడడం జరిగింది. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 10 రోజులకు కరెక్ట్గా 10-12 రోజుల లోపల ప్రభుత్వం ఏం చెప్పిందంటే పర్మిషన్స్ ఎవరికైతే ఉన్నాయో వారి మేము డిమాలిష్ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు అందరు కూడా కేబినెట్ మంత్రులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రంగారెడ్డి జిల్లా